కానీ కొంచెం ఆ రోజు ఎమోషనల్ అయ్యారు మీరు. అంటే నేను సెట్‌లోనే ఇంకా చనిపోతా ఇలాంటి పదాలు వాడారు. అంటే ఎందుకు అంత మాట ఎమోషనల్? ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే ఫస్ట్ చాలా మంది ఈవిడ సినిమాలు మానేసి ఈవిడ పవర్ లిఫ్టింగ్కి వెళ్ళిపోయింది అని అంటే అది చాలా బాధగా అనిపించింది ఓకే. నాకు. అంటే వీళ్ళు హెల్ప్ చేయకపోవడం గాక ఉన్నది కూడా ఊడగొడుతున్నారు అన్న ఒక ఫీలింగ్ విచ్ ఇస్ నాట్ రైట్. హ్మ్. ఏమంటే సినిమాలు లేకపోతే నేను లేను. అవును. నేను పోనీ ఏమన్నా మామూలు ఆర్టిస్ట్ కూడా కాదు. ఐఎమ్ వెరీ గుడ్ Yes, yes. యాక్ట్రెస్. Oh, okay. నేను ఇప్పుడు దాకా చేసిన No ప్రతి క్యారెక్టర్ కి ప్రాణం పోసాను. అవును. నేను 2 సార్లు నంది అవార్డు తీసుకున్నాను. ఐఎమ్ రీజనబ్లీ You are well వెరీ known, గుడ్ well known. యాక్ట్రెస్ అండ్ ఐ నో ఐఎమ్ అ గుడ్ యాక్టర్. Yes. సో నేను చేసే పని నేను అంత ఖచ్చితంగా అంత ప్రొఫెషనల్గా చేసేటప్పుడు ఈవిడ మానేసి వెళ్ళిపోయింది. అసలు నేను అనను లేదు, ఏమీ లేదు, వాళ్ళగా ఊహించుకుని అనడం అనేది నాకు నచ్చలేదు. Hmm. సో అందుకని స్ట్రాంగ్గా చెప్పడం కోసం సినిమా అనేది మానే ప్రసక్తే లేదు. నేను Okay. చచ్చిన లాస్ట్ మినిట్ సినిమా సెట్లోనే వస్తాను కానీ ఇంకెక్కడా లేదు. అంటే ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, నో మ్యాటర్ వాట్, సినిమా అనేది నేను వదులుకోను ఓకే. అనేది చాలా లౌడ్ అండ్ క్లియర్గా వెళ్ళాలంటే అలా చెప్తేనే వెళ్తాను ఓకే. అందుకని చెప్పాల్సి ఓహో. మీరు